నమస్కారం. నమస్కారం నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ దగ్గర ఉన్నది మా అబ్బాయి జాతక చక్రం. నా సంగతి మీ అందరికీ బాగా తెలుసు. మా వాణ్ణి నాలా పెంచలేదు, పద్ధతిగా బుద్ధిమంతుడిగా పెంచాను. వాడిని రక్తపాతాలు గొడవలకి దూరంగా ఉంచాలని ఎక్కడో బెంగళూరులో చదివిస్తున్నాను. జాతకం చూసి ఏం రాసిందో చెప్పండి. బావా, నీ జాతక చక్రంలో ఏముంది? వాడు కొట్టే పంచులన్నీ రకరకాలుగా ఉన్నా జాతక చక్రాలన్నీ ఒకటే కదా బావా. గురుగారు, అయ్యా ఈ జాతక చక్రం తమరిదా అబ్బాయి గారిదా? అబ్బాయిదే. ఏదైనా దోషం ఉందా శాస్త్రి గారు? లేదండి, మీరు చెప్పిన ఆడియోకి ఇక్కడ వీడియోకి సింక్ అవ్వట్లేదు, నాన్ సింక్. సరిగ్గా చూడండి. అయ్యా, మీ అబ్బాయికి సంగీతం వినటం అలవాటా అండి? అవును శాస్త్రి గారు, ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వినిపించకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వింటాడు. ఈ మధ్య శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు. సంగీతానికి రాళ్లు కరుగుతాయంటే నమ్ముతాను, రాళ్లే సంగీతం నేర్చుకుంటున్నాయంటే ఎవరు నమ్ముతారు? ఎరా జూనియర్, నాకేం వినపడలేదు గురుగారు. మంచిది. ఏంటా కన్ఫ్యూజన్? అయ్యా, అబ్బాయి గారికి లవ్వు గివ్వు? మా వాడికి అలాంటిది ఏమీ లేదు. ఓహో. I love you. I love you. Hey, Rishi. I love you. I love you, love you, love you, love you, love you. అయ్యా, అబ్బాయి గారికి అమ్మాయిల్ని టచ్ చేయడం అలవాటా అండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అబ్బాయికి లవ్ గివ్ ఇష్టం లేదంటే అమ్మాయిని టచ్కి ఇచ్చా అంటారేమిటి? ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అమ్మాయిల్ని టచ్ చేయాలంటే లవ్ చేయాలా? 5,000 కొడితే ఎక్కడ పడితే అక్కడే టచ్ చేయొచ్చు. లవ్వర్ని అయితే ఫ్రీగా కూడా టచ్ చేయొచ్చు. ఇలాంటివి మాత్రం వినబడతాయి వేతలు. శాస్త్రి గారు, అయ్యా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయితో వివాహం అవుతుందో చూసి చెప్పండి. సంఖలో పంచాంగం పెట్టుకుని ఊరంతా ఏమిటంటున్నారు? అదే చూస్తున్నానండి. అయ్యా, అత్తమామల్ని తల్లిదండ్రుల్లా చూసుకునే అమ్మాయి రూపవతి, గుణవతి, సహనవతి, మానవతి. పంతులు గారు, అంతమంది అమ్మాయిలా? ఈ ముక్కోడహుడు. అయ్యా, మేము అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాం, మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ చేయకండి. ఒక్కమ్మాయే అన్ని లక్షణాలు తనలో ఇముడ్చుకున్న ఏకైక అమ్మాయి. మీ ముక్కు చాలా అందంగా ఉంది, దాన్ని అలాగే ఉంచండి. శాస్త్రి గారు, అమ్మగారు, కన్ఫ్యూజన్ అంటున్నారు. అబ్బాయి జాతకం బానే ఉంది కదా? అబ్బాయి జాతకం బాగానే ఉందమ్మా, నా జాతకమే కొంచెం తేడాగా ఉంది. పంతులు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీ జాతకం మాకు అక్కర్లేదు. అక్కలేదు. వీడేంట్రా, వీడు చాలా టఫ్ క్యాండి. క్యారీ బ్యాగ్స్ బావా, వీడి జాతకం ఏమిటి? ఆయన చెప్పిన దానికి చాలా రివర్స్ లో ఉంది. పోనీ నిజం చెప్పేద్దామా? రే దద్దోజను, పెద్ద పెద్దవాళ్ళు నమ్మిన దాన్ని నిజం కాదని చెప్తే వాళ్ళ ఇగో హట్ అయ్యి మనల్ని లేపేస్తారు. నువ్వు నోరు మూసుకుని కూర్చో. అయితే అబద్ధం చెప్పి శాస్త్రాన్ని ద్రోహం చేయమంటావా క్యారీ బ్యాగ్స్ బావా? ఒరే పిచ్చి పంచాంగం, శాస్త్రం అన్నది మనం బతకడానికి సావడానికి కాదు. అదిగో ఆ ఎర్రతోలుడు ఉన్నాడు చూడు, వాడికి టాబ్లెట్లకి బుల్లెట్లకి తేడా తెలియదు. ఒకటి మన నోట్లు వదిలేడనుకో మనం పైకి పోతాం. అందుకే వాళ్ళు నమ్మిన దాన్ని స్ట్రాంగ్గా నిజమని చెప్పేసేసి మనం చంపైపోవడం బెటర్. అంతేనంటావా? అయ్యా, మీ అబ్బాయి మృదు స్వభావి. పెద్దలంటే గౌరవం, భయం, భక్తి రక్తంలోనే మిక్స్ అయి ఉన్నవారు. మీ అబ్బాయికి గొడవలన్నా గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఎలర్జీ. టోటల్ గా మీ అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ లేని భాష, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లేని బిల్లా, డార్లింగ్స్ లేని మిస్టర్ పర్ఫెక్ట్. ఇక మేము వెళ్ళొచ్చా సార్? మా అబ్బాయి జాతకం చూసి మీరందరూ మెచ్చుకున్నందుకు చాలా సంతోషం శాస్త్రి గారు. రాజు, అయ్యా, వీళ్ళందరికీ లైఫ్లో ఎప్పుడూ చూడనంత సంభావన ఇచ్చి పంపించు. లైఫ్లో ఎప్పుడూ చూడనంత అంటే కళ్ళు పీకేసి సంభావనిస్తాడా? వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది.
నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటికి వెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? అమ్ము. ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడౌన్లోంచి తెచ్చావరా? నువ్వురా. నెంబరు 27. తప్పకండి. రండి సార్. అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కర్లేదు. మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. ఏమే? 1000 ఇంటూ 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1 తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. ఆ? సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంక లెగడం. ఆర్ యు హ్యాపీ? గుడ్ మార్నింగ్ సార్. సరే పొద్దున్నే కళ్ళు తెరవగానే దేవుడు ఉండడో దెయ్యం ఉండదో. నువ్వు ఉంటావు ఏంటి? పొద్దున్న వచ్చో చెప్పు. మీకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనదో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా అయ్యో అయ్యా, ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిళ్ళందరూ? అయ్యా, అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యు హ్యాపీ సార్? సెక్రటరీ, అయ్యా, నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన? ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావే? మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యు హ్యాపీ? సార్, కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు నన్ను తాగమంటానికి? మర్చిపోయాను, ఇన్ రివర్స్ కేసు కదా. సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా. ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా. ఏ ప్రిన్సిపల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా. కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, గమ్ము మొత్తం తాగుతాను. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నీతి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది. నా చెల్లెలు పెళ్లికి వెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు నీ చెల్లెలి పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవిస్తే ఇచ్చారు కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏంట్రా ఇందాక కూర్చున్న కూత మళ్ళీ గుయ్యి? మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, చెప్పింది కరెక్టే. కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడో పాపం, డబ్బిచ్చి కారు ఇచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలు పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా? పిలవగానే రావడానికి నేను ఏమన్నా పిచ్చి వేతలో కనిపిస్తున్నానా ప్రిన్సిపాల్ని? అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు. ఇవన్నీ లేకుండా నేను పెళ్లికి వస్తాను అనుకున్నావురా? తీ మొత్తం బయటిది. టీ, కీస్, క్యాష్, గోల్స్, గ్లాస్, వాచ్, బ్రాస్. అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు నేను సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకే మోసం వచ్చింది. నెక్స్ట్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా, నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు? గుడ్ మార్నింగే కరెక్ట్. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చో. నమస్కారం సార్. కూర్చో. చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, ఓహో. కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది. వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి.
రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నా ఫీజు? ఒక్క పైసా కట్టక్కర్లేదు. వెళ్ళి అడ్మిట్ అయిపోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నో సార్. థ్యాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేనేమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? నెక్స్ట్. థ్యాంక్స్ చెప్తే చెప్పావు కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకోమని ఫోన్ మాత్రం చేయొద్దు. చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటున్నావు. దాట్స్ ఆల్. నెక్స్ట్. ఓకే బాయ్. విష్ణు గుడ్ మార్నింగ్ సార్. ఏమండి హెడ్ గారు, ఏఎస్ఐ గారు, రైటర్ గారు, లేవండి, ఎస్పీ గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నైట్ సార్. ఏంటి రాత్రి క్వార్టర్లో దాగిన క్వార్టర్లు ఇంకా దిగలేదా? ఇది గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ చెప్పాను సార్. క్యాచ్ చేశా. చేశారా? నువ్వేట్రా పోలీస్ డిపార్ట్మెంట్ మానే స్కౌట్ లో జరిపోయావా? టోపీ తిప్పి పెట్టావేంటి? సారీ సార్, మిమ్మల్ని చూసిన క్రేజ్ లో ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముందే కితకితలా సార్ ఇక్కడ ఉన్నాడు సార్ బాలసుబ్రహ్మణ్యం. టెస్ట్ చేశా అలర్ట్ గా ఉన్నావా లేదనని. గుడ్ అబ్జర్వేషన్. ఏడి మీ కొత్త ఎస్ఐ బయటికి రాడే? ఇంకా లోపలికి రాలేదు సార్. వాట్, మొదటి రోజు లీవా? ఏ గుడికో వెళ్ళుంటారు సార్. నో, నేను దేన్నైనా ఓర్చుకుంటాను కానీ ఇన్డిసిప్లిన్ మాత్రం భరించలేను. ఐ లైక్ యువర్ సిన్సియరిటీ సార్. నేను కూడా లైక్ చేస్తాను నిన్ను. నువ్వు పోస్ట్ ఆఫీస్ మూసేస్తే. తప్పకుండా తప్పండి. అదిగో వచ్చేసారు సార్. సార్ కొత్త ఎస్ఐ గారు మిమ్మల్ని తప్పుకోమంటున్నారు. ఎస్పీని నన్నే తప్పుకోమంటాడా? నేను తప్పుకోను. ఏం చేస్తాడో చూస్తాను. మిమ్మల్ని సార్. వెహికల్ ఫెయిల్ అయ్యాయి. వెరీ వెరీ సారీ సార్. ఏంటయ్యా నీ బోర్డు సారీ? ఎస్పీ గారు దేన్నైనా తట్టుకోగలరు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో దెబ్బ తగిలితే అస్సలు తట్టుకోలేరు తెలుసా? దెబ్బ తగిలింది అక్కడైనా సార్? చెప్తారు. డ్యూటీలో చేరిన రోజే ఎస్పీని గుద్దేశావంటే ఇక ముందు ముందు ఐజీని డీజీపీని కూడా గుద్దేస్తావు అన్నమాట. అందుకే నిన్ను వెంటనే సస్పెండ్ చేసేస్తున్నాను. సార్ డ్యూటీలో జాయిన్ అవ్వకుండానే సస్పెండా? అయితే జాయిన్ అవ్వు, సస్పెండ్ చేస్తాను. అంత పని చేయకండి సార్. నేను డైలాగ్ అంటే డైలాగే, సస్పెండ్ అంటే సస్పెండే. ఆయన సస్పెండ్ చేస్తే మీరు సస్పెండ్ అవుతారేమో ఆలోచించండి. నేను ఎందుకు అవుతాను? ఆయన తప్పుకోండి అని అరవటం, మీరు ట్రాఫిక్ లో దున్నపోతులాగా అడ్డంగా నిలబడటం మా పోలీసులంతా లైవ్ లో చూసాం సార్. రేపు ఎంక్వైరీలో లైట్ డిటెక్టర్ ఉపయోగిస్తే నిజం చెప్పేస్తాం. ఏమే చెప్పాలి కదా. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీరంతా ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, నాకు పెద్ద దెబ్బేం తగలలేదు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను. నీ సస్పెన్షన్ రద్దు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయినా వాట్ ఈస్ దిస్? హీరో సైకిల్ సార్. నేను ఇది హీరో సైకిలా, విలన్ సైకిలా, కమెడియన్ సైకిల్ అడగలేదు. బైక్ లేదా? అబ్బో లేదు సార్. మీరు ఇంకా చాలా లక్కీ సార్. సైకిల్ తో వచ్చి గుద్దాడు కాబట్టి మీరు లేచి నిలబడ్డారు. అదే బైక్ తో వచ్చి గుద్దుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అయినా ఎస్ఐ అయి ఉండి ఇటువంటి బేవర్ సైకిల్ మీద వస్తే ఎంగిలి బిడ్డలు ఎరుకునే ఎదవనా మనవడు కూడా భయపడ్డావు. ఎదవనా మనోడు కదా సార్, ఎదవనా కొడుకు అనాలి. దెబ్బతో మర్చిపోయినట్టున్నారు. అది నీలాంటి లో రేంజ్ వాళ్ళనే మాటమ్మా. రేపటి నుంచి నువ్వు సైకిల్ మీద రావడానికి వీలేదు. రిక్షా మీద రమ్మంటారా సార్? రిక్షాలు సైకిల్ ఉంటాయా? ఇవాళ రేపు హోమ్ గార్డ్స్ కూడా బైక్స్ మెయింటైన్ చేస్తుంటే. జాయిన్ అయింది ఈ రోజే కదా సార్. 2 నెలలు పోతే లంచాలు పట్టి బెంజి కారు కొంటావా? అయ్యో, లోన్ తీసుకుని లోన్ కొనుక్కుంటాను. సరే సర్లే, అందాక నా జీప్ వాడుకో. మీరు నా సైకిల్ వాడుకుంటారా సార్? సార్కు వేరే అంబాసిడర్ ఉందయ్యా. సరే లోపల పద. ఎస్పీ నువ్వనేనా? మీరే సార్. మరి నువ్వు ముందెళ్తావేంటి? ఫాలో మీ. ఎస్ సార్. అబ్బో బాబు, కడప పొద్దుటూరు. సార్ అది బాంబు కాదు, ఎస్ఐ గారు కొబ్బరికాయ కొట్టారు. ఆహా, కొబ్బరికాయ సౌండ్ కి బాంబు సౌండ్ కి డిఫరెన్స్ మాకు తెలియదు అనుకున్నావా? అందుకైనా అంత భయపడ్డారు. మేమేం భయపడలేదు బాబు. మీరెంత ధైర్యంగా ఉన్నారో టెస్ట్ చేశాను. అయినా నువ్వెందుకు అంత గట్టిగా కొట్టావు కొబ్బరికాయ? డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు కదా అని. పోలీసులకు అలాంటి సెంటిమెంట్ ఉండకూడదు. కమాన్, సంతకం పెట్టు. రాజీనామా సార్? జాబ్ లో జాయిన్ అవ్వమనయ్యా, సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇదిగో రివాల్వర్, జాగ్రత్తగా లాక్ చేసి పెట్టుకో, లేకపోతే ప్యాంట్ లో పేలగలదు. నిజమేనండి, ఒకసారి పాపం ఎస్పీ గారికి కూడా అలాగే పేలి తూట్లు అయిపోయింది. ఏంటి? కుడిపక్క తొడా. ఓ, డిపార్ట్మెంట్ లో లీకేజీలతో నువ్వు డ్యూటీకో. తింటావు తట్టెడు, ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఎస్పీ అంటే గౌరవం లేకపోతే ఎలాగా? రాజ్బాబు నువ్వేం చేస్తాడు?
నువ్వేటయా డ్యూటీ ఎక్కమంటే కుర్చీ ఎక్కావేంటి? మీరే కదా సార్ డ్యూటీ ఎక్కమన్నారు. డ్యూటీ ఎక్కువ అంటే బయటికి వెళ్ళి నేరస్తుల్ని పట్టుకోమని, నేపాల్ రాజులో ఒక కుర్చీ ఎక్కి పళ్ళు కుట్టుకోమని కాదు. సారీ సార్. నిన్న సాయంత్రం నేను గుడికెళ్తే నేను పక్కనుండగానే ఎవడో దొంగ నా బేటాగాడు మా ఆవిడ బిడ్డ గొలుసేదైతే ఉందో దాన్ని కొట్టేశాడు. సార్ 2 ఆవిడదా 3 ఆవిడదా సార్? చెప్తారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సార్ మాకు? కేసు పెట్టారా సార్? లేదు. ఏ రోల్డ్ గోల్డ్ దా అయి ఉంటది. కరెక్ట్. నువ్వు వెంటనే వాడెవడో పట్టుకుని మంచి లావుపాటి గోల్డ్ చైన్ రికవరీ చేయి. వాడు ఎక్కడ ఉంటాడు సార్? మా ఇంట్లోనే ఓ బెడ్రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. యూజ్లెస్ ఫెలో. తెలిస్తే నేనే పట్టుకునేవాడిగా. ఎస్పీ మీకే తెలియనప్పుడు ఎస్ఐని నాకేం తెలుస్తుంది సార్? తెలుసుకోవాలి, అది నీ డ్యూటీ. ఎస్ సార్. నేరస్తుడు ఎవడైనా వాడు గుంటల్లో నిద్రపోతాను. ఏ మీ ఇంట్లో బెడ్ సంపుతా ఇదోడు తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి సెక్కుతా బాంబో మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారి ఇంట్లో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం చెవరుకా. నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులుంటాయి, ఒకదానే నరుక్కో. పొట్టేగాళ్ళు ముద్దుగుంటారా. అయితే వేటో ఇటు సినిమా తీయండి. మైండ్నట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati's sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెల్ని పడగొట్టాడా? ఒట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటది? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒట్టి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళవాద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా. బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టేగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేస్తా. చేస్తావు, ఎందుకు చేయవు? అయినా ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోబో. అమ్మాయా కూతురు అనుకున్నారా? ఆగరా. వద్దండి, మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోబో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. అన్నా, పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంటున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో తెలుసుకొని తలుపు తీ. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చా సార్. లోపల రా. అదేంటి సార్ తలిపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉండదా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. అగో, నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ చేస్తాండా, నువ్వు కొంచెం తాగో. అపో ఇటీ. సార్ ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాండా. సార్ మీకు కావాలంటే కూడా తెచ్చేస్తాను సార్. నేను నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు.
ఇప్పుడేమో ఎంగిల్ లాగేస్తున్నాడు. చూడు నేనెప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనప్పా నువ్వు నాకు బాగా నచ్చినావు. వస్తావు కదా, టిప్పు దండికి ఇస్తా. ఓకే సార్. డౌట్ లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి చార్మినార్, గోల్కొండ, బిర్లా టెంపుల్ చూసేద్దాం. పనిలో పని తాజ్ మహల్ కూడా చూసేద్దాం. వాడు చెప్పింది ఒకటే ఉండదు, నువ్వు చెప్పిన 3 ఉండవు. ఏంటి అలా తాజ్ మహల్ చూసినట్టు చూస్తా? మనం ఏమన్నా టూరిస్టులవా? వాళ్ళ షాప్ అమ్మిన డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాం. ఇస్తాం సరేరా, కానీ వాళ్ళు మనకు అడ్రస్ చెప్పకుండా వెళ్ళారే. వాళ్ళ గురించి తెలిసిన ఎస్ఐ ఏకనం ఉన్నాడు కదా, ముందు వాడు ఏ స్టేషన్ కనుక్కుంటే వాళ్ళ అడ్రస్ తెలిసిపోద్ది. అయితే వాళ్ళిద్దరు అడ్రస్లు మీకు కావాలన్నమాట. అందుకే కదా మీ గురించి ఎంక్వైరీ చేసి మరీ ఇక్కడికి వచ్చాం. బాబు వాళ్ళ అడ్రస్ చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి బాబు. ఈ మాత్రం దానికి పాప పుణ్యాల దాకా ఎందుకు గానీ వాళ్ళ అడ్రస్ నేను చెప్తాను. మెయిన్ రోడ్ లో తిన్నగెళ్ళండి, వెళ్ళి రైట్ కి తిరగాల, వద్దు లెఫ్ట్ కి తిరగండి, తిరిగి మళ్ళీ తిన్నగెళ్ళండి, వెళ్ళి అక్కడ రైట్ వస్తుంది. రైట్ తిరగకూడదా? అదే తిరగాలి. ఆ వీధిలో 3వ ఇంట్లోకి వెళ్ళండి, వెళ్తే ఈ పని అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. కాల్సిన దగ్గరికి వెళ్ళండి. మన జీపే ఉన్నా వద్దులేండి, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నమస్కారం అండి, మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. మా గురించి వైజాగ్ వరకు తెలిసిపోయిందన్నమాట. చెప్పండి. నాని లేడా అండి? నానియా? నాని, బుజ్జి, చంటి ఎవరు ఉండరండి ఇక్కడ. మరి ఎవరుంటారండి? రతీదేవి, కామేశ్వరి, షకీలా. ఇదేంట్రా బాబు, అన్ని షకీల సినిమా పేర్లు చెప్తుంది. సినిమా పేర్లు కావండి, ఇక్కడ ఉండే వాళ్ళ పేర్లు చూడండి. మీకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. దేనికి? అంటే ఇది ఆ టైప్ ఇల్లా? ఏ టైప్ ఇల్లు అనుకుని వచ్చారు? ఈ టైప్ ఇల్లు అనుకుని మాత్రం రాలేదండి. ఎలాగో వచ్చారు కదా, ఉత్తి పుణ్యానికి వెళ్ళిపోవడం ఎందుకు? ఉండండి. అవును బోస్ బాబు, ప్రొసీడ్ అయిపోతే ఎలా ఉంటుంది? ఏంటి ప్రొసీడ్ అయ్యేది? డబ్బులు పోయి జబ్బులు మిగిలితే ఆ ఫేస్లు చూసావా? పదండ్రా. ఆగండ్రా, ఎక్కడికి రా? ఏంటి సార్ తప్పుడు అడ్రస్ చెప్పారు? మీలాంటి వాళ్ళందరినీ తప్పుడు కేసుల్లో ఇరికించాలి అంటే తప్పుడు అడ్రస్సే చెప్పాలా? తప్పుడు కేసులు ఇరికిస్తున్నారా? అవునరా, ఆ రోజు వైజాగ్ లో బలవంతంగా నన్ను ఆ గొడవలో ఇరికించేసి పోలీసు పర్సనాలిటీ వీక్ గా ఉన్నోన్నని కూడా ఆలోచించకుండా నన్ను భయపెట్టి మరీ హైదరాబాద్ పంపించేశారు కదరా. దానివల్ల నాకు 5 lakhs నష్టం. అందుకే మీకు ఈ శిక్ష. కానిస్టేబుల్, వీళ్ళందరినీ బ్రాతల కేసు కింద బుక్ చేసి ఎక్కడికి రా? ఎలాగ అరెస్ట్ చేస్తున్నావు కదా, ఒకసారి నేను ఆ పని ఏదో చేసేసి వచ్చేస్తాను. కొట్టానంటే నడుము ఇరిగిపోద్ది. అప్పుడు వ్యభిచారానికి కాదు కదా, సంసారానికి కూడా పనికి లేకుండా పోతావు నా కొడక. ఎప్పుడు ఆఫీసర్ చెప్పండి సార్. నాలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తో పెట్టుకుంటే మీ పని ఇలాగే ఉంటది. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. కొండే. థ్యాంక్స్ సార్. మిమ్మల్ని కాదండి బాబు. పగబడే తెచ్చుకున్నారు సార్. నా పగ ఇంకా పూర్తిగా తీరలేదురా. ఇది జస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. ముందు వీళ్ళని రకరకాల కేసుల్లో ఇరికిస్తాను. పార్ట్ల కింద నా పగ తీర్చుకుంటాను. ఏమైంది? అయ్యో ఓకే, కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయొచ్చు కదండి. ఏం అవ్వలేదుగా? బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే ఉల్లే ప్రేమ బెల్లే కొట్టేలే కాళ్ళే చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్, లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్ తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో అరేబియన్ గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు. అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడిదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగతోటలోకి తీసుకెళ్ళి కిసిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనైపోయాడు. ఏంటి కవి ఇక్కడ? ఊరికి బయలుదేరుతున్నా.
అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇంతలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టుంటాడు. రే, ఎవరో బెల్లు కొడుతున్నారుగా, తలుపు తీరా. నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రే, తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారో, నువ్వే వెళ్ళి తీరా. లేచి వచ్చాననుకో. లేచి వస్తే 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 ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెవులు పోయాయా? ఏ ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకియా? ఏ వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నా చెర్ల కిట్టే అని కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచి వచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి ముగ్గురున్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా, ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? Shut up. అటు చూడరా. బేబీ, ఐ వాంట్ మోర్. కూడా చేయవు. ఎరా, ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్, ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది లేటెస్ట్ ట్రెండ్? నీట్ గా ఈ షర్ట్ వేసుకునిరా. మా డాడీకి నువ్వు పెళ్లి కొడుకులా కనిపించావు. పెళ్లి కొడుక? ఈ రోజే మా డాడీ ఫ్రీ. దయచేసి నీ డొక్కు బైక్ లో రాకు. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగి ఓ డీసెంట్ బండి వేసుకునిరా. అయ్యో, ఎంత జుట్టు! ఇదంతా తీసేసిరా. 11 o'clock నీకోసం వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయకు. బి ఆన్ టైం. మధు, ఏ మధు. మావా, నీ లవర్ వాళ్ళ నాన్న తన పుట్టగానే ఆపేశాడా, లేక ఇంకో ఇన్నింగ్స్ ఆడాడా? ఎందుకురా? ఏం లేదు, సూపర్ బ్రీడ్ లాగుందే, చెల్లులుంటే నేను ట్రై చేద్దామని. ఒరిజినల్ ఉండగా ఎందుకురా జెరాక్స్? నచ్చితే దీన్నే తీసుకో. కాఫీ పొడి అప్పు అడిగినట్టు అడగగానే ఇచ్చేసాడేంటి? నాతో పాటు పనిచేసే ఏరోసిస్ పార్సల్. తనకి ఒంట్లో బాలేనందువల్ల ఈ పార్సల్ నేను తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్ళి ఇచ్చే. నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఇదే అడ్రస్. థ్యాంక్ యూ. ఏంట్రా తను ఇంకా రాలేదు? ఆ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? లేదురా, కాల్ చేసి చూద్దాం. హలో సార్. మరుగుజ్జు మాలా, చెప్పు. ఏంటి సార్, వంట చిట్కాల కోసం చిల్లులు గరిటితో ఫోటో తీశారు, రానే లేదు. తీసేటప్పుడే చెప్పాను బొడ్డు చూపించు అని. నువ్వు చిల్లుల గరిటతో మూసేసుకున్నావు, అందుకే ఎడిటర్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ టైం చూపించు, వేస్తాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు సార్. ఏంట్రా, కుక్కరి షోలో కూడా బొడ్డు చూపిస్తూ వంట చేయాలా? మావా, జనం దాన్నే కోరుకుంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు? బుడంకాయ పులుసు చేయడం అలా టైటిల్ పెట్టినా అక్కడ బొడ్డేరా సెల్లింగ్ పాయింట్. అసలు చదవడానికి చూడడానికే కొంటున్నారు. You're ringing. You must be JK, right?
హాయ్ హాయ్ ఐమ్ సంధ్య ఇండియా టైమ్స్ టుడే నాకు చిన్న ఫేవర్ చేయాలి. యా బై ద వే హీ ఇస్ సెంటర్ పేజ్ నాకి. హాయ్ హాయ్ తెలుసు ఇండియా టైమ్సేగా. ముంబైలో పార్టీలు తప్ప ఇంకేమీ జరగనట్టు ప్రతి పేజీలోనూ పార్టీ బొమ్మలే వేస్తారే, ఆ పత్రికేగా. ప్రతి పేజీలోనూ మానభంగాల గురించి, భార్యని కొట్టి చంపే మొగుళ్ళ గురించి ఫోటోలతో సహా న్యూస్ వేస్తున్నా నీ మరునాడు పేపర్ కంటే మా పేపర్ ఎంతో బెటర్. ఇంగ్లీష్ పేపరు కిలో 8 రూపాయలకు అమ్ముడిపోతుందన్న పొగరు. హలో, బన్ బటర్ జామ్ అమ్మే చోటే మీ పేపర్ ఉంటుంది, కానీ బార్బర్ షాప్ నుంచి బల్బు పురుగుల్ని పట్టేంత వరకు ఎక్కడ చూసినా మా పేపరే. అర్థమైందా? హలో హలో రే 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 నీలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం వేస్ట్ రా. ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. యా ఏం లేదు, హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కెమెరామన్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. మా బాస్ కి ఇంటర్వ్యూ కంటే ఫోటోలే ముఖ్యం. సో ఇప్పుడు ఏంటి, మీ హీరోయిన్ మా కెమెరాతో ఫోటో తీయాలి అంతేగా? యు మీన్ యు వాంట్ మై సర్వీస్? ఎస్ మిస్టర్ నాకి. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? హే జస్ట్ జోకింగ్ యా. 2009లో నన్ను తెలుగు ప్రొడ్యూసర్ పాపారావు ఫస్ట్ టైం వేశారు. తమిళ్లో బిగ్ ప్రొడ్యూసర్ కాంతన్ నన్ను 2 టైమ్స్ వేశారు. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు. మ్యామ్ కొంచెం రైట్. మీరే పాట రాసి మీరే పాడబోతున్నారని విన్నాం, నిజమేనా? ఎస్ ఎస్ ఎస్. మీకెలా తెలుసు? మాకోసం 2 లైన్స్ పాడతారా ప్లీజ్ ప్లీజ్? నవిలేసి నలిపేసుకుందావా, నలిపేసి నవిలేసుకుందావా, అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలేగా పాచి పాచా రే పేచిరా. ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. జస్ట్ ఇక్కడే ఒక చిన్న డ్రమ్ బీట్ వస్తుంది. బమ్ చివర్లో ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. దాట్స్ ఇట్. సూపర్బ్. లవ్లీ. రేపే యూట్యూబ్ ట్విట్టర్ లో అదిరిపోతుంది చూడండి. యా 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 మేడం, యాక్చువల్లీ నా ఆటోగ్రాఫ్ కావాలంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఇవ్వండి ఇవ్వండి. ఓకే. నాన్సెన్స్. హే, దీని వాల్యూ తెలియకుండా చేతులు పడేస్తున్నావు. రేపే తను పాడిన పాట పెద్ద హిట్ అయిపోతే ఏంట్రా పాట? నవ్వులేసుకుందాంరా నలిపేసుకుందాంరా అని. రే మెయిన్ మ్యాటర్ వదిలేసావు కదరా. బమ్ 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 బమ్. దాన్ని తెలుగుని భ్రష్టు పట్టించే కేసులో లోపల వెళ్ళరా. హే రిలాక్స్. ఎప్పుడైనా మీకు టెన్షన్ గా ఉంటే ఈ ఫోటో చూడండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇదిగోరా, ఇది నీది, ఇది నాది. రే ప్రతి ఒక్కరు డిజిటల్ ఫోటోగ్రఫీకి మారిపోతే నువ్వు ఇంకా ఫిల్మ్ రోల్తో తిరుగుతున్నావు. కొన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నెగిటివే బెస్ట్. నీకు అర్థం కాదు కానీ నువ్వు వస్తున్నావా లేదా? లేదు, నువ్వు బయలుదేరు. ఓకే బాయ్. మీ మెయిల్ ఐడి నాకు మెసేజ్ చేయండి, ఫోటోగ్రాఫ్స్ అన్ని ఈమెయిల్ చేస్తాను. ఓకే. నైస్ టు మీట్ యు మిస్ సంధ్య. మీ టూ. తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది, ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏం అట్టా ఏడుస్తుండావు? మమ్మీ, మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. అది చూసి టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి గిల్తే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దుడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి. ఏందక్కా? బళ్ళు తీయండి రా. సుమోలా సఫారీలాకా? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కి ఏమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళాయక్క. మిగతా తీయండి రా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. ఏమండి, మీ తల్లో మెదడుందో లేదో నేను వెతుక్కుంటున్నారా? అది కాదు ప్రియా, నా తల్లో 2 సుళ్ళున్నాయి. ఉంటే ఏంటి? అది తల్లో 2 సుళ్ళుంటే ఏదో అవుతుందని పెద్దోళ్ళు చెప్తారుగా. అవునా? అయితే మా అమ్మని అడుగుదాను రండి. మీ పోలీస్ అమ్మనా? వదిలే, అయినా ఈ మాత్రం దానికి ఎస్టీడీ చేసి అడగాల ఏంటి? ఎస్టీడీ ఎందుకండి?
మా అమ్మకి ట్రాన్స్ఫర్ అయి స్వయంగా ఇక్కడికి వచ్చేసింది. ఏమొచ్చిందా? అంటే అమ్మా తల్లో 2 సుళ్ళుంటే ఏమవుద్ది? ఏమవుద్ది? 2 పెళ్ళిళ్ళు అవుతాయి. అయ్యో ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన తల్లో 2 సుళ్ళున్నాయంట. ఏం అల్లుడు? అవునత్తమ్మా, ఇందాక తల్లో 2 సుళ్ళు చూశాను. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, ఆ 2 సుళ్ళు సాయంత్రానికి ఉండవు. పుట్టుకతో వచ్చినవి ఎలా పోతాయమ్మా? ఓసి పిచ్చి తల్లి, సమర్థించే పెళ్ళామే ఉంటే 2 సుళ్ళేం కర్మ. ఇలాంటి వాళ్ళకి తల నిండా పుట్టుకొస్తాయి. నీకెందుకు, నిశ్చింతగా ఉండు. ఎంత ఘోరం! డైలీ పూజ చేసే దేవుళ్ళకి ఏకంగా గేట్ పాస్ ఇచ్చేసిందన్నమాట. అవునరా. అవును, మీ ఆవిడే ఉంది. నా సంగతి ఎందుకు అడుగుతావులే. అవును, ఇంతకీ మన కామేష్ గారి సంగతి ఏంటి? వాడో పెద్ద కిల్లాడిరా. ఏదో మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళ ఆవిడని పడగొట్టేసి ఉంటాడు. అరే, ఆ సెంటర్ ఫిగర్ మన కామేష్ గారి లాగా లేడు? వాడేరా. ఏంట్రా హెల్మెట్ వేసుకొస్తున్నాడు? హెల్మెట్ కాదు, ఏకంగా గుండె. గోవిందా! ఏంటమ్మా మొక్కుబడా? కాదు, మెదడులో వికారం పుడితే గుండు గీయించి దులిపి సరి చేశా. అసలు నాకున్న టెంపర్మెంట్ కి పాటికి లాకప్ డెత్ అయిపోవాల్సిందే. లాంబడీకే కన్న కూతురు జీవితం జ్ఞాపకం వచ్చి గుండుతో సరిపెట్టుకున్నా. కమాన్ మీరు ఏ బొమ్మ కొట్టు. సత్తి, నువ్వా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఆకాశం పసుపచ్చగా ఉంది. కావేరిలో వచ్చినేమో చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. అంటే ముంబై నుంచి వచ్చింది మీరేనన్నమాట. ఈ బేగ్గాడు ఎవడా? బేగ్గాడు కాదు, బిర్లా బిర్లా బిర్లా. డంటడగడ్డన్ పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ డంటడగడ్డన్ మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ డంటడగడ్డన్ పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ డంటడా ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది.